పోలీసులు హాస్పిటల్ దగ్గరకు వచ్చినట్టుగా విజువల్స్ లో కనిపిస్తోంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి రాజు? అతని భార్యని అతనితో పాటు అతనికి సహకరించినటువంటి వాళ్ళని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటిది అయితే మనము విజువల్లో చూడొచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అభినవ్ దర్శన్ పూర్తిగా తను ఒక డ్రామా అయితే ప్లే చేశాడు. ఆ డ్రామా ప్లే చేసినటువంటి నేపథ్యంలో తనైతే ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటిది అయితే ఉంది. ఇక్కడ నుంచి చింతపల్లి తీసుకెళ్ళడానికి పోలీసులు అయితే సిద్ధమైనటువంటిది అయితే మనం చూడొచ్చు. అట్లా అంటే అభినవ్ దర్శన్ కూడా ముఖ్యంగా చూస్తే అభినవ్ దర్శన్ తను కొన్ని మాటలు అయితే చెప్పారు. నేను అసలు ఎక్కడ ఏ విధంగా కూడా నేను దీనికి సంబంధించి అంటే నేను దాడి చేయించుకోలేదు, నా మీదే దాడి చేశారని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు చూస్తున్నాం కదా, మొత్తం అందరూ అటు చింతపల్లి ప్రాంతానికి సంబంధించి ఇందులో కూడా తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది సిబ్బందిని కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ జీప్ లో కూడా అభినవ్ దర్శన్కి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే సన్నిహితులు ఉన్నారో, అతనికి సిబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రస్తుతం వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో పోలీసులు చేస్తున్నటువంటి దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు హెల్ప్ అయితే ప్రస్తుతం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైద్యం నిమిత్తం అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చామని చెప్తున్నా కూడా కొన్ని నిజాలు నిర్ధారించుకున్న తర్వాత ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని వెళ్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి అభినవ్ దర్శన్ ని ప్రస్తుతం విశాఖ పోలీసులు, అదేవిధంగా అల్లూరు జిల్లా పోలీసులు ఇక్కడ నుంచి అతన్ని తీసుకుని విచారణకైతే తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం పోలీస్ జీపులు కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అంటే ఇదొక డ్రామాగా క్రియేట్ చేసినటువంటిది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, జేడీఎస్ హాస్పిటల్కి సంబంధించి ఈ హాస్పిటల్లోనే ఈ రోజు ఉదయం నుంచి ఈ అభినవ్ దర్శన్ ఇక్కడే ట్రీట్మెంట్ అయితే తీసుకున్నటువంటిది అయితే ఉంది. ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇదంతా ఒక డ్రామా క్రియేట్ అయిందని తెలిసిన తర్వాత ప్రస్తుతం అభినవ్ దర్శన్కి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకుని అటు చింతపల్లికి అయితే తీసుకెళ్తున్నారు. రేపు మొత్తం ఈ కేసుకి సంబంధించి రాత్రి ఇన్వెస్టిగేషన్ తర్వాత రేపు ఖచ్చితంగా మీడియాకి వివరాలు అందించే అవకాశం అయితే ఉంది. అభినవ్ దర్శన్ ని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి అభినవ్ దర్శన్ ఆడుతున్నదంతా ఒక డ్రామా గాను, ఇదొక ఫేక్ గాను క్రియేట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం చింతపల్లి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ రాజు, తన భార్యను కూడా అక్కడ తీసుకెళ్లినట్టుగా అర్థమవుతోంది. అండ్ వాంగ్మూలం ఇచ్చిన యువకులని కూడా తీసుకెళ్లారు. సో దీనికి సంబంధించి కేసు ఎన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందనుకోవాలి. అండ్ ఎస్పెషలీ పాస్టర్ అభినయ్ పై ఎలాంటి ఛార్జెస్ పోలీసులు పెట్టే అవకాశం ఉందనుకోవాలి రాజు? ఎస్, ఇక అల్లూరు జిల్లా పాడేరులో కలకలం రేపిన పాస్టర్ పై దాడి ఎపిసోడ్ కు ఇదొక ఇదొక స్మాల్ ఎండ్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. అనంతరం కూడా ప్రెసెంట్ పాస్టర్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం పోలీసుల విచారణ తర్వాత ఎలాంటి విషయాలు బయటపడతాయనేది కూడా చూడాలి. ఎస్, విల్ గో బ్యాక్ టు ద అసోసియేట్ ఎడిటర్ గణేష్. చెప్పండి, ప్రెసెంట్ చూస్తున్నాము పాస్టర్ అభినయ్ ను పోలీసులు తీసుకువెళ్లారు. అభినయ్తో పాటు తన భార్యను సహకరించిన మన 4 యువకుల్ని కూడా తీసుకెళ్లారు. సో ఈ కేసు ఎలా బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవాలి. అండ్ మళ్ళీ ఆయన ప్రతిసారి కూడా తనకు సంబంధించిన సామాజిక వర్గాన్ని కేసులు లాగే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సామాజిక వర్గానికి సంబంధించి మళ్ళీ ఏమైనా సెంటిమెంటల్ డైలాగ్స్ వీళ్ళు వాడే అవకాశం ఉందనుకోవాలా గణేష్? ముందుగా మనం అల్లూరు జిల్లా ఎస్పీ అమీద్ బర్దార్కి శాల్యూట్ చెప్పాలి. ఎందుకంటే దాదాపు 24 గంటలు గడవక ముందే ఆయన కేసు ఇన్వెస్టిగేషన్ ఎంత పకడ్బందీగా చేశారంటే దాన్ని నిజంగానే ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే దీన్ని ఒక మతం పైన ఇంకో మతం దాడి చేసినట్టుగా క్రియేట్ చేసింది. నిజంగా సెన్సిటివ్ అయ్యే విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ ఏం జరిగినా నమ్మే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి తోడు అది చాలా వరకు తీవ్రవాదాలు, ఇప్పుడు హిందూ తీవ్రవాదం అంటున్నారు, ముస్లిం తీవ్రవాదం అంటున్నారు, క్రైస్తవ తీవ్రవాదం అంటున్నారు. ఇన్ని తీవ్రవాదాల మధ్య జరుగుతున్న దాడిని ప్రతిదాన్ని కూడా సోషల్ మీడియా వస్తున్నప్పుడు ఒక భయం కలుగుతుంది. అలాంటి దాన్ని నిజంగా దాడి జరిగిందా లేదా అనేది ముందు తేల్చాల్సిన ప్రాథమిక విషయం. కాబట్టి ఆ వీడియోలు చూసిన తర్వాత ఎవరికైనా భయం కలుగుతుంది. ఇంత దానిపైన చర్చలు అన్నీ జరుగుతున్న సమయంలోన ఎస్పీ ఏదైతే అల్లూరు జిల్లా ఎస్పీ అమీద్ బర్దార్ చాలా ఎక్సలెంట్గా ఆయన దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పాలి. ఆ ఇన్వెస్టిగేషన్లోన ముందుగా ఆయన ఎక్కడైతే ఫోన్ ఈ రోజుల్లోన సోషల్ మీడియాలో ప్రధానంగా కావాల్సింది మనకు ఉండే స్మార్ట్ ఫోన్, ఆ స్మార్ట్ ఫోన్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సీసీ కెమెరాలతో స్టార్ట్ అవుతుంది, తర్వాత స్మార్ట్ ఫోన్ వరకు వస్తుంది, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది ఇప్పుడు లేటెస్ట్గా. అలాంటిది అటవీ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండవు కాబట్టి ఇక్కడ వీళ్ళు తీసుకున్న సెల్ ఫోన్ల ఆధారంగా తీసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మొదలైన దాన్ని ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా తీసుకుంటే ఇందులో ఒక నిందితుడి భార్య ఇదైతే అటాక్ చేయించుకోవడానికి పెట్టుకున్న ఒక గ్రూప్ ఏదైతే ఉందో అందులో నిందితుడిగా ఉన్నాడో, అంటే ముందుగా చూస్తే ఆ నిందితుడే. ఎందుకంటే అది అటాక్ చేశాడు, ఫాస్టర్ పైన
అభినయ్ పైన దాడి చేశారు కాబట్టి అందులోంచి ముందు స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడ నుంచి ఆ భార్యకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ది ఆ సోషల్ మీడియా నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆయన భార్య సోషల్ మీడియా అకౌంట్ని వాళ్ళు క్యాప్చర్ చేయడం ద్వారా ఆ అకౌంట్లో కీలక ఆధారాలు ఫస్ట్గా లభ్యమయ్యాయి. ఇందులో వాళ్ళు దాదాపుగా ముందుగా మనం చెప్పుకున్నట్టు 44 సెకండ్ల కీలకమైన ఆధారం దొరికింది. అందులోన ఏ విధంగా అటాక్ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏ రోడ్డు నుంచి ఎటువైపుకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, అంటే ఎవరు దారంటే రాని సందర్భంలోన ఎలా వీడియో తీయాలి, ఏం చేయాలి, ఇలాంటి అంతా ఒక చిన్నది 44 సెకండ్లో పొసగుచ్చినట్టుగా ఉంది. మన బిగ్ టీవీ పూర్తిగా స్క్రీన్ పైన మనం వినిపించకూడదు దాన్ని. అంటే దీని తర్వాత హత్యాయత్నం జరిగింది. నెంబర్ 1 ఇది ఏదైతే ఉందో కీలక ఆధారం. దీనికంటే ముందుగా ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో జరిగిన దాడిని చూస్తుంటేనే కొంత ఒక డ్రామా అనేది కనిపిస్తుంది. దాన్ని అనుమానిస్తూనే మరోవైపు ఏదైతే జరిగిందో దాడిలోనే గాయాలు, ఆ గాయాలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇంత పెద్ద దాడి జరిగితే చిన్న గాయం చేసుకుని కనిపిస్తున్నది, దానికి పెద్దగా స్పృహ కోల్పోయినట్టు ఇవన్నీ చూస్తుంది కూడా కొంత అనుమానాన్ని కలిగించింది. దీన్ని వెళ్ళిన తర్వాత ఇవన్నిట్లోన తర్వాత డాక్టర్స్ రిపోర్టు, అంటే ముందుగానే ఆ ఇన్స్టాగ్రామ్ ఆడియోలు వీడియోలు, అంతకుముందు ఉండే దాడి చేస్తున్న వీడియోలు, తర్వాత డాక్టర్ల రిపోర్టు, ఇలా మొత్తం అంతా చూస్తున్న తర్వాత కుట్ర అనేది బయటపడింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసాం, పోలీసులు అరెస్ట్ చేసి అభినయ్ దర్శన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూసాం. అంటే 24 గంటలుగా నిజంగా పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్లో తేల్చకపోతే నిజంగా ఒక మతానికి సంబంధించింది, మత సామరస్యానికి సంబంధించింది, మతాల మధ్య వైరుధ్యాన్ని తీసుకొచ్చేది ఎంత కుట్ర చేశారంటే దీన్ని అభినయ్ లాంటి ఎక్కడ కూడా క్షమించడానికి వీలేదు. అంటే నిజంగానే కాన్స్టిట్యూషన్లో కావచ్చు, లేకపోతే మనకి ఉండే యాక్టుల్లో కావచ్చు, బిఎన్ఎస్ చట్టం కావచ్చు, మిగతా చట్టాలు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కొత్తగా చట్టాలను తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అంటే ఇంత డ్రామా క్రియేట్ చేసిన తర్వాత నిజంగా దాన్ని కానీ తేల్చకపోతే పోలీసులు 24 గంటల్లోన ఎంత దాన్ని ఉండేది, ఎక్కడికెక్కడ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు దాన్ని ప్రతిఘటించే పరిస్థితులు కావచ్చు, ఎంత అంటే కమ్యూనల్ వైరల్ వచ్చి ఉండేది మనకి. అంటే అంత విభేదాలు లేకపోతే ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉండేది. ఇలాంటి క్రియేట్ చేశాడు కాబట్టి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం పకడ్బందీగా క్లియర్ కట్గా ఎవరైతే దాడి చేశారో ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఎవరైతే దాడిలో పాల్గొన్నట్టు యాక్ట్ చేశారో వాళ్ళని కూడా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇందులో కీలకమైన వ్యక్తిగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది వసంత్. ఏదైతే దాడి చేయడానికి అభినయ్ పైన దాడి చేసినట్లుగా ఉన్న ఆ నిందితుల్లో వసంత్ అనే వ్యక్తి కీలకన్నాడు. ఈ వసంత్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇతను చెప్పింది ఖచ్చితంగా భరోసా పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు అభినయ్ దర్శన్ నాతో ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి చేయించుకున్నాడు, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆయన ఈ డ్రామా ఆడించాడని పోలీసులకి క్లియర్ కట్గా వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వాంగ్మూలంలో ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దర్శన్ పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఎంత కుట్ర పని అంటే జనవరిలో జరుగుతున్న దానికి ఒక పకడ్బందీ వ్యూహం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దాని దగ్గర నుంచి అంటే ఇక్కడి నుంచి దాదాపు ఒక 6-7 నెలల పాటు ఉండే ఒక ప్రణాళికను వ్యూహంగా చేసుకున్నాడు. అంటే ఇలాంటి దాడి జరిగిందని పాస్టర్ పైన చెప్తే అందరూ కూడా కమ్యూనిటీలో క్రైస్తవ మతస్థులందరూ ఒకటవుతారు. తర్వాత దైవజనుడిపైన జరిగిన దాడిని ప్రతిఘటిస్తారు, దాన్ని ఖండిస్తారు. ఇలాంటి అన్నీ కూడిన తర్వాత ఒక సమూహాన్ని అంతా ఏదైతే ఇప్పటివరకు ఆ ప్రార్థనాలయాలకు సంబంధించింది వాళ్ళకి మతం లేదు, మతానికి సంబంధించిన కులం లేదు, మరోవైపు పార్టీ లేదు, రంగు రుచి వాసన ఏమీ లేకుండా చాలా వరకు ఇటువంటి దానికి సంబంధించి దేవుళ్ళకి సంబంధించి కావచ్చు, లేకపోతే క్రైస్తవ మతం కావచ్చు, లేకపోతే హిందూ మతం కావచ్చు, లేకపోతే ముస్లిం మతం కావచ్చు, వాళ్ళకి ఇలాంటి ఏమీ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రయాణం జరుగుతుంది. దాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఏదైతే తను పెట్టాడో భరోసా పార్టీ అనేది, ఆ భరోసా పార్టీ అనే దానికి ఈ యాక్టింగ్ అంతా ఒక భరోసాగా ఏర్పాటు చేసుకున్నాడు. జనవరిలో జరిగే ఏదైతే పాదయాత్రకి లక్షలాది మందిగా ఈయన వెళ్తుంటే నిజంగా ఇలా దాడి గురే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన్ని అమానుషంగా దాడి చేశారు చింతపల్లి అడవుల్లోన, ఆయన పైన దాడి జరిగింది కాబట్టి అటువంటి ఆయన బయటపడ్డాడు. ఇప్పుడు నిజంగానే ఆ దేవుడు బతికించాడు. ఎటువంటి ఆయన మన మద్దతు తెలియజేయాలని మనం జరిగిన ఆ వీడియోల్లో చూస్తుంటేనే చాలామంది దారిని పోయే వాళ్ళు వస్తున్నారు. అయ్యో ఏం జరిగింది ఇంత ఘోరం అంటున్నారు, మోసుకుపోతూ ఆయన హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స చేయించిన పరిస్థితి చాలామంది అప్పటికప్పుడే ఆ గిరిజన ప్రాంతంలో దాదాపుగా ఒక 100 మంది కనిపించారు మనకి. ఇవన్నీ దీన్ని చూసుకుని ఎంత ప్లాన్డ్ అంటే ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత ఇలాంటి ప్లాన్ తనకి జనవరిలో జరిగే పాదయాత్రకి లక్షలాది మంది తను కూడా ప్రయాణం చేస్తారు. తన క్రైస్తవ మతానికి ఏకైక ప్రతినిధిగా ఉంటానని చెప్తున్నాడు.
అది ఎక్కడా కుదరలేదు. దాదాపు 24 గంటల్లోనే దాన్ని బట్టబయలు చేశారు. ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఇప్పుడు వ్యక్తమవుతుంది. నిజంగానే ఈ ఒక కొద్ది గంటల్లోనే బయటపడింది కాబట్టి ఇంత పెద్ద విపత్తును మనం తప్పించగలిగామని చెప్పాలి. అందుకనే నేను చెప్తున్న ముందుగానే అక్కడ ఉండే పోలీసులకి హ్యాట్సప్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కమ్యూనల్ రైవల్టీస్ ఏమి రాకుండా, ఆ మత ఘర్షణలు ఏర్పడకుండా నిరోధించగలిగారు. ఎవరైతే దోషి ఉన్నాడో వాళ్ళని పట్టుకోగలిగారు. ఇలాంటి అభినయ దర్శనం లాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఇప్పటికే వ్యక్తమవుతుంది. క్లియర్ కట్గా పోలీసులు దీనికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించారు. అభినయ్ దర్శన్ ఏమి చెప్పినా ఇక చెల్లుబాటు కాకుండా అయితే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా రేపటి నుంచి ఏ విధంగా ఉంటుంది? ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలా వరకు సానుభూతి వ్యక్తమైంది, అయ్యో పాప అన్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది చాలా వరకు. అంటే ఇంత నాటకీయ ప్రక్రియలో ఉండేవాడికి ఎలాంటి గుణపాఠం చెప్పాలనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీనిపైన ఇలాంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ గణేష్. అల్లూరు జిల్లా పాడేరులో కలకలం రేపిన పాస్టర్ పై దాడి ఎపిసోడ్ అంతా కూడా ఒక పెద్ద డ్రామాగా తేలిపోయింది. ఇప్పుడు ఆ దాడిలో పాల్గొన్న వసంత్ అనే వ్యక్తి తనకు తానుగా బయటకు వచ్చి ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అండ్ పోలీసులకు సైతం వాంగ్మూలాన్ని ఇచ్చాడు. తనను ఇటు డబ్బులు ఇచ్చి పాస్టర్ అభినయ్ తనపై దాడి చేయాల్సిందిగా కోరినట్టుగా వసంత్ పేర్కొన్నారు. అయితే రైట్ నవ్ హాస్పిటల్ నుండి పాస్టర్ అభినయ్తో పాటు తన భార్య అండ్ ఎవరైతే నలుగురు ఆయనపై దాడి చేశారో ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి ప్రెజెంట్ తీసుకెళ్లిన అనంతరం కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాస్టర్ అభినయ్ కు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూస్తే భరోసా అనే ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా, ఇంకా మనం క్లియర్ గా చూసుకుంటే ఈ భరోసా అనే పార్టీ ఇంకా కూడా ఎలక్షన్ కమిషన్ దీన్ని ఐడెంటిఫై చేయలేదు. ఇది ఇంకా రిజిస్టర్ అవ్వని పార్టీ. అయితే భరోసా అనే ఒక పొలిటికల్ పార్టీ పేరు మీద ఆయన పాదయాత్రను స్టార్ట్ చేశాడు. పాదయాత్ర జనవరిలో స్టార్ట్ చేస్తే అప్పటి నుండి ఎటువంటి గొడవ జరగలేదు. ఎప్పుడైతే నేను పాడేరు జిల్లాకు వచ్చానో పాడేరు జిల్లాలో అక్కడున్న గిరిజనులకు సంబంధించిన నీటి సమస్యను లేవనెత్తి అక్కడ పూర్తిగా కూడా వినతి పత్రాన్ని అధికారులకు అందించే ప్రయత్నం చేశాను. అధికారులకు వినతి పత్రాన్ని అందించే ప్రయత్నం చేసినప్పుడు నాకు బ్లాక్మెయిల్ చేసే కాల్స్ వచ్చాయి, నిన్ను చంపేస్తాము అంటూ కూడా కాల్స్ చేశారు. అయినా కూడా తాను పట్టించుకోకుండా వినతి పత్రాన్ని అందజేశాను. అనంతరం కూడా తనపై దాడి జరిగింది అంటూ కూడా డే 1లో ఆయన మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం కూడా మా ప్రతినిధి రాజు అడిగిన ఇదొక డ్రామాగా అందరూ భావిస్తున్నారు. అంటే ఆయన ఖచ్చితంగా ఇలానే అంటారు అని నాకు తెలుసు అంటూ కూడా దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ప్రెసెంట్ పోలీసులు కూడా దీన్ని ఒక హై డ్రామాగా తేల్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఒక పొలిటికల్ పార్టీ అంటూ బయటకు వచ్చాడు, తర్వాత ఇటు పాదయాత్ర అన్నాడు, పాడేరులో అక్కడ నీటి సమస్య అన్నారు. అనంతరం కూడా కంటెంట్ కోసం ఆయన చేసిన ఒక డ్రామా మొత్తం వైరల్ గా మారింది. సో రైట్ నవ్ ఈయనని ఎలా చూడాలంటారు? కమ్యూనల్ వైలెన్స్ ను కూడా ఆయన ప్రేరేపితం చేసే విధంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు, కేసెస్ ను లింక్అప్ చేశారు. సో వాటికి సంబంధించి ఎలాంటి చార్జెస్ ఈయనపై నమోదయ్యే అవకాశం ఉందనుకోవాలి శివ? సపోజ్ మొత్తమే చూసుకుంటే కడపకు సంబంధించిన దర్శన్ ఏదైతే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ కూడా ఈ పర్యటనకు సంబంధించి పాడేరు నియోజకవర్గంలో ఎంట్రీ అయిన తర్వాత ఆయనపై దాడికి ప్రేరేపించారు, దాడి చేశారని చెప్పి దాదాపుగా 24 గంటల పాటు నానా హంగామా, నానా హైడ్రామా చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి సంబంధించి ఎపిసోడ్ పై ఒకవైపు ప్రభుత్వం, మరొక వైపు పోలీస్ అధికారులు చాలా సీరియస్ గా కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపించింది. పోలీసులు ఎప్పుడైతే ఈ కేసుపై సీరియస్ గా ఫోకస్ పెట్టారో అల్లూరు సీతారామరాజు ఎస్పీ స్వయంగా రంగంలో దిగి ఈ వ్యవహారంపై స్వయంగా రంగంలో దిగడంతో పాటు క్షణక్షణంగా ఈ కేసుకు సంబంధించి ఆయన స్వయంగా మానిటరింగ్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఎస్పీ క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి వాస్తవాలు వెలుగులో తీసుకురావడంతో ఇదంతా కూడా కావాలని రాజకీయ లబ్ధి పొందేందుకే, రాజకీయ దురుద్దేశంతో ముఖ్యంగా ప్రజల నుంచి అలాగే కమ్యూనల్ వైలెన్స్ సృష్టించే దిశగా, రాష్ట్రంలో లేనిపోని అల్లర్లు విధ్వంసాలు సృష్టించే దిశగా కార్యాచరణ రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకై తాను దాడికి పాల్పడి తనపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చెప్పి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. దాన్ని పోలీసులు బట్టబయలు చేయటం, దర్శన్ని కొద్దిసేపు పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. వసంత్ అనే వ్యక్తి ఎవరైతే ఆయనపై దాడి చేశారో ఆ వ్యక్తి పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం, వీడియో కూడా విడుదల చేసిన పరిస్థితితో ఒక్కసారిగా కేసు మొత్తం కూడా యూటర్న్ తీసుకుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఏదైతే ఒక పాస్టర్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపుగా 20 రోజుల పాటు ఆ వ్యవహారం పెద్ద చర్చ జరిగింది. సో ఇదే రకమైన చర్చని కొనసాగించేందుకు రాజకీయ పరమైన లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకునే దిశగా ఇటువంటి ప్రయత్నాలు చేసినట్లు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేసి అతను అదుపులో తీసుకున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో
రాజకీయ విద్వేషాలు, మతపరమైన విద్వేషాలు సృష్టించి అతను ఇబ్బందులు పాలు చేశారని చెప్పి కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అంతేకాదు ఆయనపై కూడా కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తాజ్. థ్యాంక్ యూ శివ. అజయ్ 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 అల్లూరు జిల్లా పాడేరులో కలకలం రేపిన పాస్టర్ పై దాడి ఎపిసోడ్ అంతా కూడా ఒక పెద్ద హై డ్రామాగా తేలింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ దాడి వీడియోస్ వెనుక ఉన్న అసలు నిజాలను పోలీసులు బట్టబయలు చేశారు. కడపకు చెందిన భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాస్టర్ అభినయ్ దర్శన్ తన అనుచరులతో కలిసి ఆడిన మైండ్ గేమ్ గా పోలీసులు దీన్ని నిర్ధారించారు. నిన్న మధ్యాహ్నం పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలం చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ హైడ్రామా మొత్తం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు కారుపై రాళ్లతో దాడి చేసినట్టుగా పాస్టర్ను చంపేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఒక వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అయితే స్వయంగా అల్లూరు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో జరిగిన లోతైన దర్యాప్తులో ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన అటాక్ డ్రామా అని తేలింది. నిందితులు ఇన్స్టాగ్రామ్ ఆడియోస్, వీడియోస్, మెసేజెస్ తో పాటు వైద్యుల నివేదికలు ఈ కుట్రను పూర్తిగా బట్టబయలు చేశాయి. ఎక్కడ దాడి చేయాలి, ఎలా సీన్ ను క్రియేట్ చేయాలి అనే విషయాలపై నిందితులు మాట్లాడుకున్న ఆడియోస్ ఒక నిందితుడి భార్య సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోలీసులకు చిక్కాయి.